హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనము ఏఐ వీడియోస్ జనరేట్ చేయడానికి బెస్ట్ టూల్స్ ఏంటి అని చెప్పి, లేదంటే బెస్ట్ ఏఐ వీడియో జనరేటర్స్ ఏంటి అని చెప్పి మనం వీడియో ద్వారా అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏఐ వీడియో జనరేట్ చేయడానికి మనకు చాలా టూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దాంట్లో మనకు బెస్ట్ ఏంటి అంటే బెటర్ క్వాలిటీ, బెటర్ వీడియో జనరేషన్, బెటర్ ఫీచర్స్ ఏ యాప్లో ఉన్నాయి, లేదంటే ఏఐ టూల్లో ఉన్నాయని చెప్పి నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ బెస్ట్ ఏఐ వీడియో జనరేషన్ టూల్స్లో మనకు ఫస్ట్ వన్ చూసుకుంటే సోరా అనమాట. సో సోరా తోటి మనకు బెటర్ క్వాలిటీ వీడియోస్ని అయితే, హై క్వాలిటీ వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇలాంటి స్టన్నింగ్ మనకు ఇమేజెస్ జనరేట్ చేయవచ్చు, అదేవిధంగా దీనిలో వీడియోస్ కూడా జనరేట్ చేయవచ్చు అనమాట. సో మనకు వీడియోస్ చూస్తే మనకి ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఒకసారి వీడియోస్ అయితే చూడండి. మనకు ఇంత క్వాలిటీగా హై రిజల్యూషన్తో ఉండే వీడియోస్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది అనమాట. సో మిగతా వాటితో కంపేర్ చేస్తే దీంట్లో చాలా బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది వీడియోలో. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా దీనిలో జనరేట్ చేయవచ్చు. బట్ ఇవి ఫ్రీ అయితే కాదనమాట. దీనిలో మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు డైలీ ఒక 2 వీడియోస్ జనరేట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలనుకుంటే మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో ఇది వీడియో జనరేషన్ కోసం బెటర్ ఏఐ టూల్ అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే రన్వే ఎంఎల్ అనమాట. సో దీంతో కూడా మనకు మంచి ఇమేజెస్ని లేదంటే వీడియోస్ని కూడా జనరేట్ చేయవచ్చు. సో దీంట్లో చూస్తే మనకి ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి అనమాట. అంటే మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఇది వీడియోస్ని అయితే జనరేట్ చేసి పెడుతుంది. నెక్స్ట్ లెవెల్లో ఉండే హై జనరేషన్ అంటే హై క్వాలిటీ వీడియోస్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి వీడియోస్ అయితే దీంట్లో క్రియేట్ చేయవచ్చు. సో దీంట్లో ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఇది వీడియోని అయితే జనరేట్ చేసి పెడుతుంది. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. దీంట్లో కూడా మనం పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి, అంటే మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. సో దాన్ని బట్టి అయితే మనకు ఈ వీడియో జనరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి హై క్వాలిటీ ఇమేజెస్ని, వీడియోస్ని అయితే ఈ టూల్ ద్వారా మనం జనరేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే దీని పేరు డిస్క్రిప్ట్ అనమాట. సో దీంతో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ని అండ్ వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో దీంట్లో మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు కన్వర్సేషన్ సంబంధించిన ఈ వీడియోస్ కానీ, లేదంటే ఏ అవతార్స్ కానీ, లేదంటే మనం పోడ్కాస్ట్ లాంటి వీడియోస్ కానీ ఇవన్నీ క్రియేట్ చేయవచ్చు. లేదంటే మనం డైరెక్ట్గా మన ఈ వాయిస్ కాల్స్ అనేది వీడియో కాల్స్ లాంటివి కూడా దీంట్లో అయితే క్రియేట్ చేయవచ్చు అనమాట. సో ఇదే కాకుండా వర్క్కి సంబంధించిన ఈ టూల్స్ కూడా ఉంటాయి. అంటే ఎడిట్ చేయడము, జనరేట్ చేయడము, స్క్రిప్ట్ ఎడిటింగ్ ఇలాంటివి కూడా దీంతో చేయవచ్చు. సో ఇదే కాకుండా మనకు ఫేస్ మూవ్ అయ్యే విధంగా దీంట్లో అయితే వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. దీనిలో టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్ ఉంటుంది. ఇలాంటి మోడల్లో ఉండే ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేయవచ్చు. అంటే సో వీడియో బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేయవచ్చు, గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ చేయవచ్చు, ఐ కాంటాక్ట్ మనకు స్ట్రేట్గా ఉండేలా చేయవచ్చు, స్టూడియో సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. సో ఇదే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో అనమాట. సో ఇలా ఈ ట్రాన్స్లేషన్ కూడా చేయవచ్చు అనమాట. అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి మనం ఆడియోని ట్రాన్స్లేట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా మనకు దీంట్లో ఈ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. క్లిప్స్ కానీ, పాడ్కాస్ట్ కానీ, వీడియో క్రియేటర్స్ కానీ, అంటే వీడియో జనరేషన్ కానీ ఇవన్నీ చేయవచ్చు. మార్కెటింగ్ అండ్ లెర్నింగ్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్ ఇలాంటి వాటికి కూడా దీంట్లో వీడియో జనరేషన్ అయితే చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే ఇది వచ్చేసి ఫిల్మోరా అనమాట. సో ఫిల్మోరా అనేది మనకు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. కానీ ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లే మనకు చాలా ఏఐ టూల్స్ అయితే ఉంటాయి. సో ఇవి వేరే యాప్లో లేనన్ని ఏఐ టూల్స్ అయితే దీంట్లో మనం పొందవచ్చు అనమాట. సో దీనిలో ఎగ్జాంపుల్ చూసుకుంటే వీడియో అండ్ ఇమేజ్ రిలేటెడ్ స్మార్ట్ షార్ట్ క్లిప్స్ అని చెప్పి ఉంటుంది. అంటే మన స్మార్ట్ క్లిప్స్ని అయితే జనరేట్ చేయవచ్చు. సోషల్ మీడియా కంటెంట్ ప్లానింగ్ చేయవచ్చు, ఏ పోర్ట్రైట్ కట్అవుట్ చేయవచ్చు, వీడియో ఆబ్జెక్ట్ రిమూవ్ చేయవచ్చు. అంటే పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ మన వీడియో నుంచి అయితే రిమూవ్ చేయవచ్చు అనమాట. ఆడియో పరంగా చూసుకుంటే ఆడియో ఎన్హాన్సర్ ఉంటుంది, ఆడియో డినోస్ ఉంటుంది, ఆడియో స్ట్రెచ్ ఉంటుంది, వోకల్ రిమూవర్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ పరంగా చూసుకుంటే ఏఐ మేట్ ఎడిటింగ్ ఉంటుంది, మ్యూజిక్ బీట్స్, టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది, ఏఐ స్పీచ్ టు టెక్స్ట్ ఉంటుంది, ఏఐ టెక్స్ట్ టు బేస్ ఎడిటింగ్ ఉంటుంది. సో ఇలాంటి టూల్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఇంకా కంటెంట్ జనరేషన్ సంబంధించిన టూల్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఈ ఫిల్మోరా సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తే పొందొచ్చు. మనకు దీంట్లో మిగతా ఎడిటింగ్ టూల్స్తో కంపేర్ చేస్తే ఇది తక్కువ ప్రైస్లో వస్తుంది. కానీ మీరు ఇది కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఇస్తాను, రిఫరల్ లింక్. మీరు రిఫరల్ లింక్ ద్వారా తీసుకుంటే మీకు హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో దీంట్లో చాలా ఏఐ టూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా చేయవచ్చు. ఇలాంటి మ్యూజిక్ సౌండ్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఇలాంటి వీడియోస్ కానీ, ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ, సో ఇలాంటి ప్లగ్ఇన్స్ కానీ చాలా టూల్స్ అయితే ఉంటాయి.
అదర్ వీడియో ఎడిటింగ్ టూల్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు మార్కెట్లో. కానీ వాటితో కంపేర్ చేస్తే ఏఐ బేస్డ్ వీడియో ఎడిటింగ్ టూల్ ఫిల్మోరా ఒకటనమాట. అంటే సో దీంట్లో చాలా ఎడిటింగ్ టూల్స్ అయితే ఏఐతో రిలేటెడ్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది క్యాప్సూల్ అనమాట. సో ఇది కూడా మనకు వీడియో టూల్ లాగా పనిచేస్తుంది. సో దీంట్లో బిజినెస్ అండ్ ఎంటర్ప్రైజ్కి సంబంధించిన టూల్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో సో వాళ్ళకి వాళ్ళ కస్టమర్స్కి యూజ్ అయ్యే విధంగా దీంట్లో అయితే ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇదే కాకుండా డిఫరెంట్ బ్రాండ్స్కి సంబంధించిన ఈ వీడియో ఎడిటింగ్ సంబంధించిన టెంప్లెట్స్ కానీ ఈ మోషన్ డిజైన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇవన్నీ యూజ్ చేసి మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇన్ వీడియో అనమాట. సో దీంట్లో కూడా మనం ఫ్రీగా వీడియో జనరేషన్ అయితే చేయవచ్చు. సో దీంట్లో కూడా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అంటే దీంట్లో ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం అయితే మనకు వీడియోస్ జనరేట్ చేయవచ్చు. మనకు ఒక $40 అయితే 40 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో అవి యూజ్ అయ్యేంత వరకు ఒక 1 మంత్ వరకు అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మనం పెయిడ్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. సో అలా మనకు దీంట్లో వీడియో జనరేషన్ అయితే ఉంటుంది. సో మనకు డిఫరెంట్ వీడియోస్ అయితే ఈ టూల్ ద్వారా అంటే ఎఫెక్ట్స్ అన్నీ కూడా మన దీంట్లో ఉంటాయన్నమాట. సో ఇలాంటి వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మనం దీంట్లో జనరేట్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే స్పీచ్ అనమాట. సో ఇది కూడా ఒక ఏఐ వీడియో జనరేటర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఎక్కువగా బిజినెస్ పీపుల్కి కంపెనీస్కి సంబంధించిన ఈ వీడియోస్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. అంటే అలాంటి వీడియోస్ అయితే మనం ఎక్కువ జనరేట్ చేయవచ్చు అనమాట. సో డిజిటల్ మీడియా కానీ లేదంటే సోషల్ మీడియా సంబంధించిన ఈ వీడియోస్ కానీ లేదంటే వీడియో అండ్ డిమాండ్ కానీ లేదంటే ఈ షార్ప్నెస్ మూమెంట్స్ కానీ వైరల్ పేటెంటల్ చాప్టర్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఫీచర్స్ ఉంటాయి. సో ఎక్కువగా ఈ టూల్ ఏంటంటే బిజినెస్ పీపుల్కి యూజ్ అయ్యేది. బట్ దీనిలో బెటర్ క్వాలిటీ ఈ ఇమేజెస్ని వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు సింథాసియా అనమాట. సో ఇది కూడా ఒక వీడియో ఎడిటింగ్ టూల్. సో దీంట్లో కూడా మనం కొన్ని మినిట్స్ వరకు అయితే వీడియోస్ ఫ్రీగా జనరేట్ చేయవచ్చు. తర్వాత ప్రైజింగ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో టెక్స్ట్ నుంచి వీడియోని అయితే జనరేట్ చేయవచ్చు. అంటే మనం ప్రాంప్ట్ ఇస్తే వీడియోస్ని అయితే జనరేట్ చేస్తుందన్నమాట. సో ఇదే కాదు మనం ఇప్పుడు చూస్తే ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రాంప్ట్ ఇస్తే వీడియోస్ని అయితే జనరేట్ చేస్తాయి. సో దీంట్లో ఇలాంటి ఈ డిఫరెంట్ వీడియోస్ని అయితే మనము జనరేట్ అయితే చేయవచ్చు. ఇదే కాకుండా దీనిలో కస్టమైజ్ చేయవచ్చు, వీడియోస్ని కొలాబరేట్ చేయవచ్చు, ఎక్స్పోర్ట్ చేయవచ్చు, వీడియో ఎడిటింగ్ సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనము ఈ సింథాసియా ఎడిటింగ్ టూల్ ద్వారా లేదంటే వీడియో జనరేషన్ టూల్ ద్వారా చేయవచ్చు. ఇదే కాకుండా ఏఐ అవతార్స్ కూడా దీంతో అయితే జనరేట్ చేయవచ్చు అనమాట. వీడియో అవతార్స్కి ఎనీ లాంగ్వేజ్లో ఉండే ఈ లిప్ సింకింగ్ మూమెంట్స్ అయితే యాడ్ చేయవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ చూస్తే బియాండ్ అనమాట. సో ఇది కూడా ఒక వీడియో ఎడిటింగ్ టూల్. అంటే మనం ప్రాంప్ట్ ఇస్తే వీడియోస్ని అయితే జనరేట్ చేసి పెడుతుంది. సో దీనిలో ట్రాన్స్లేషన్ ఉంటుంది, యానిమేటెడ్ వీడియోస్ చేయవచ్చు, వెబ్ క్యామ్ లాగా దీన్ని యూజ్ చేయవచ్చు, అవతార్ లాగా అంటే ఏఐ అవతార్ లాగా యూజ్ చేయవచ్చు, మిక్స్డ్ మీడియా ఉంటుంది, ఫోటో రియలిస్టిక్ ఫొటోస్ని మనం యాడ్ చేయవచ్చు, జనరేషన్ ఏఐ ఉంటుంది. సో ఇలాంటి టూల్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. సో ఇలాంటి ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా అంటే ఇలాంటి టెంప్లెట్స్ దీనిలో మనకు అవైలబుల్ ఉంటాయి. సో వీటితో మనము వీడియోస్ని అయితే ఈజీగా జనరేట్ చేయవచ్చు. సో దీంట్లో మంచి బెటర్ క్వాలిటీలో ఉండే వీడియోస్ని అయితే మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ అవతార్స్ కూడా దీంట్లో అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే దీని పేరు రివైడ్ అనమాట. సో ఇది కూడా ఒక వీడియో ఎడిటింగ్ టూల్. అంటే మనం ప్రాంప్ట్స్ ఇస్తే ఈజీగా వీడియోస్ని అయితే జనరేట్ చేస్తుంది. సో దీనిలో మెయిన్గా మన వైరల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి వితిన్ మినిట్స్లో క్రియేట్ చేయవచ్చు అనమాట. అంటే మనం జస్ట్ చిన్న ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. ఆ ప్రాంప్ట్ ద్వారా మనకి ఇలాంటి వైరల్ వీడియోస్ అన్ని ఇదైతే జనరేట్ చేస్తుంది అనమాట. సో మనకు కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఈ టెంప్లెట్స్ని మనం బేస్ చేసుకొని మనము ఈ వైరల్ వీడియోస్ని అయితే చూడవచ్చు అనమాట. సో ఇక్కడ మన డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే చూడవచ్చు. సో వీటిని అయితే మనం యూజ్ చేసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు LTX స్టూడియో అనమాట. సో ఇది కూడా విజువలైజ్గా బెటర్ క్వాలిటీ ఉండే ఈ వీడియోస్ని అయితే జనరేట్ చేస్తుంది. సో దీంట్లో నెక్స్ట్ లెవెల్ వీడియోస్ని అయితే మనం క్రియేట్ చేస్తుందన్నమాట. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి చూడవచ్చు. సో ఇవేంటంటే గ్రాఫిక్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట, చాలా హైగా ఉంటుంది. సో ఇలాంటి ఈ వీడియోస్ని అయితే మనం జనరేట్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే మనకు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకొని బెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండే వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో దీంట్లో న్యాచురల్ మూమెంట్స్ ఉంటాయి, కెమెరా మోషన్స్ ఉంటాయి, కంపోజిషన్ టూల్స్ ఉంటాయి, రిప్లేస్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇవే కాకుండా కలర్ ప్యాలెట్ కానీ, సినాప్సిస్ కానీ, మూడ్ బోర్డ్ కానీ సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో వీటితో మనం కొలాబరేట్ చేసుకోవచ్చు. ఇలా ఈ వీడియో ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు పికా AI అనమాట. సో దీంతో కూడా మనము నెక్స్ట్ లెవెల్లో ఉండే ఈ వీడియోస్ని అయితే జనరేట్ చేయవచ్చు. సో ఇలా మనకి ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంది చూడండి. సో ఈ టెంప్లెట్లో ఉన్న లాంటి ఈ డిఫరెంట్ వీడియోస్ని చేయవచ్చు అనమాట. అంటే మనము ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ని బట్టి వీడియోని అయితే జనరేట్ చేయవచ్చు. మనం దీనిలో లాగిన్ క్రియేట్ చేసుకోవడం ద్వారా వీడియోస్ని అయితే చేయవచ్చు.
సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్ అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు డ్రీమ్ మిషన్ అనమాట. సో ఇది లూమీ ల్యాబ్స్ ఏఐ వాళ్ళు డిజైన్ చేసిన టూల్. సో దీంట్లో మనకి ఇలాంటి స్టన్నింగ్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో నార్మల్ వీడియోని అప్లోడ్ చేసి అది మనం ఎక్కడో స్పేస్లో ఉన్నట్టుగా లేకపోతే ఏదో డిఫరెంట్ ప్లేస్లో ఉన్నట్టుగా మనం దీంతోనైతే జనరేట్ చేయొచ్చు అనమాట. సో మనం డైరెక్ట్గా లైవ్ నుంచి అంటే నార్మల్ వీడియో నుంచి కార్టూన్ వీడియోస్ లాగా జనరేట్ చేయొచ్చు. జాంబీ వీడియోస్ కానీ ఇలాంటి హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఈ వీడియోస్ని అయితే దీనిలో జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా దీంట్లో మనకు టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో మనం ఫ్రీగా దీన్ని అయితే ట్రై చేయొచ్చు. మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. ఆ ప్రాంప్ట్స్ని బట్టి మనకి ఇది వీడియోస్ని అయితే జనరేట్ చేసి పెడుతుంది. సో దీనిలో ప్రాంప్టే కాకుండా డైరెక్ట్గా మనకి ఇలా ఈ టెంప్లెట్స్ ఉంటాయి. టెంప్లెట్ని బట్టి కూడా మనం దీంట్లో ఈ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు పిక్స్వర్స్ అనమాట. సో పిక్స్వర్స్ కూడా బెటర్ వీడియో ఎడిటింగ్ టూల్గా ఉంది. ఇప్పుడు వైరల్ కంటెంట్ అంతా కూడా దీంట్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. అంటే వైరల్ వీడియోస్, వైరల్ ఈ రీల్స్ కానీ లేకపోతే షార్ట్ వీడియోస్ కానీ దీంట్లో అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. సో దీంట్లో మనం జస్ట్ టెంప్లెట్ని చూస్ చేసుకొని వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ జనరేటివ్ వీడియో ఉంటుంది. సో దీంట్లో మనం టెక్స్ట్ టు వీడియో, లేదంటే ఇమేజ్ టు వీడియో, లేదంటే రిఫరెన్స్ టు వీడియో కూడా చేయవచ్చు. ఇవే కాకుండా దీంట్లో ట్రాన్స్లేషన్ మోడ్స్ ఉంటాయి, విజన్ మోడ్స్, జనరేటివ్ సౌండ్స్ ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి అనమాట. సో ఇది కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు డైలీ లాగిన్ ద్వారా మనకు ఒక 30 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఆ 30 క్రెడిట్స్ని బట్టి మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే హైలో ఏ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఇది వీడియో జనరేషన్ టూల్గా పనిచేస్తుంది, అదేవిధంగా ఇమేజ్ జనరేషన్ టూల్గా కూడా పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో ఇలాంటి ఈ వీడియోస్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో దీంట్లో ఈ నెక్స్ట్ లెవెల్ ఉండే ఈ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి వైరల్ కంటెంట్ అంతా కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ టూల్స్ని యూజ్ చేసి లేదంటే దీంట్లో ఉన్న టెంప్లెట్స్ని యూజ్ చేసి మనం ఇలాంటి వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో చూడండి దీంట్లో ఈ టెంప్లెట్స్ మనకి ఇంకా చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని పేరు జెన్మో ఏ అనమాట. సో దీంట్లో కూడా మనకు బెటర్ క్వాలిటీ వీడియోస్ని అయితే ఇది జనరేట్ చేసి పెడుతుంది. సో ఇక్కడ మనకు టెంప్లెట్ అయితే చూడవచ్చు. సో ఇలాంటి టెంప్లెట్స్ అయితే మనకు దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ని కూడా మనం అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ మనం చిన్న ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. సో ఆ ప్రాంప్ట్ని బట్టి మనకి ఇలాంటి ఈ గ్రాఫిక్ కంటెంట్తో కూడిన వీడియోస్ని అయితే ఇది జనరేట్ చేసి పెడుతుంది. సో ఇవి మనకు చూడడానికి అయితే చాలా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి అనమాట. సో ఇలాంటి వీడియోస్ అయితే దీంతో క్రియేట్ చేయొచ్చు. సో ఇదే కాకుండా దీంట్లో చాలా టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ అన్నీ మనం యూజ్ చేసుకొని మనం వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఈ టూల్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు బెస్ట్ వీడియో జనరేషన్ టూల్స్ అనమాట. అంటే ఏఐ వీడియోస్ ఎవరైతే జనరేట్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి యూజ్ అయ్యే బెటర్ టూల్స్ అనమాట ఇవి వచ్చేసి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి మనకు బెస్ట్ ఏఐ టూల్స్ అనమాట. అంటే మనకు ఇమేజ్ జనరేషన్ కానీ లేదంటే వీడియో జనరేషన్ కానీ మనకు ఈ యాప్స్లో బెటర్గా ఉంటుంది. సో వీటి ద్వారానే మిగతా ఏవైనా అనమాట. సో ఇవి ప్రజెంట్ మనకు ట్రెండింగ్లో ఉన్న అండ్ ఇంటర్నెట్లో పేడ్ అండ్ ఫ్రీగా అవైలబుల్గా ఉన్న యాప్స్ అనమాట. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.